హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కొబ్బరికాయలు మా తాతగారు ఒలుస్తున్నారు. వర్షాల కారణంగా తోటలోకి వెళ్ళలేకపోయాము. చెట్లు ఎక్కువ రాక కాయలేమో కిందన పడిపోయినాయి. పడిపోయినన్నీ మొత్తం అన్నీ ఏరుకొచ్చి ఒక దగ్గర పోగొట్టాం. ఇవన్నీ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మా తాతగారు ఒలుస్తున్నారు. ఒలిసి పక్కన ఆరబెడుతున్నారు. ఎందుకంటే కొంచెం పదునున్నట్టు అనిపిస్తుంది మాకు. కొంచెం డ్యామేజ్ అవుతుందేమో ముందు చూపుతోటే కొంచెం ఆరబెడుతున్నాము. ఇవన్నీ మా తాతగారికి చాలా కష్టంగా ఒలుస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంచుమించు 70 ఏజ్ ఉంటుంది. అయినా సరే వాళ్ళు చాలా ఓపికగా చేస్తారు. కాకపోతే మాతో పోల్చుకుంటే కొంచెం స్లోగా చేస్తారు. కానీ మేము ఒక గంట చేసి ఆగిపోతాం. వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు. మా తాత ఏం చేస్తాడంటే ఉదయం లెగ్గానే చేలోకి వెళ్ళిపోతాడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. రెస్ట్ అంటూ ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చి రెస్ట్ అనేది అంటే కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు మాత్రమే, లేదంటే ఏదైనా ఫంక్షన్లకు అది వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి రెస్ట్. ఈ ఒక్క రోజులోనే ఎన్ని కొబ్బరికాయలు ఒలిసాడో మీకు చూపిస్తాను. మీకు ఆ చెత్తను చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎన్ని కాయలు ఒలుసుంటారని. ఎందుకంటే అక్కడ పోగు చూసారో చిన్న మంట పెట్టారు, అది కాలిపోవడానికి అని చెప్పేసి. మాకైతే అవి యూజ్ లేదు. కొన్ని ఏరియాల్లోనే అది కోకోపీట్కి కానీ కొబ్బరి తోటలకు కానీ రెండిట్లకి తయారు చేస్తూ ఉంటారు. మా ఏరియా దగ్గరలో అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు చూడండి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి. ఇవన్నీ మీకు మొత్తం తిప్పి చూపిస్తాను. ఎందుకంటే చాలా బాగా పండడం వల్ల రాలిపోయినాయి ఇవన్నీ. అవే ఇంచుమించు నాకు తెలిసి ఒక 2000 వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాను అంచనా ప్రకారం. అవన్నీ పేర్చేసి ఉన్నాయి కదా, అవన్నీ. కొన్ని అయితే మొక్కలు కూడా వస్తున్నాయి. అవి గంగా బండలు అంటారు, గంగకాయలు. ఇవి చూసారా, పెద్దవి ఉంటాయి రౌండ్గాన. ఒకటైతే మొక్క కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి తీసి పక్కన విడివిడిగా పెట్టాము. ఇవన్నీ ఒలిసినవి. అంటే కొంచెం తడి ఉన్నవి మాత్రమే ఇలా వేసాము. ఈ లోపలవి ఇది ఓన్లీ స్టోరేజ్కి. ఏ కాయలు తెంపినా సరే ఇందులోనే వేసుకుంటాము. చూడండి, ఈ మొత్తం కలిపి ఒలిసినవే ఉంటాయి ఒక 700 వరకు. ఇవన్నీ మనం మార్కెట్కి పంపించేస్తాము. హోల్సేల్ మీద మనకి 18, 17, 20 ఇలా సైజుని బట్టి వెళ్తూ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.